హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సత్య. వెల్కమ్ టు మీకోసం కొన్ని విషయాలు. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు మనదే అని చాలామంది అనుకుంటారు కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనదంటూ ఏముంది సొంతంగా? డబ్బు మనదవుతుందా? లేదంటే ఇల్లు మనం కట్టుకున్నది మనదవుతుందా? మనకున్న ఆస్తి మనదవుతుందా? లేదంటే మనకున్న చుట్టుపక్కల ఉన్న మనుషులు మన వాళ్ళు అవుతారా? మనదంటూ ఈ భూమి మీద ఏముంది? అసలు మన ప్రాణం కూడా నిజంగా మన సొంతమేనా చెప్పండి? మనకు నచ్చినంత కాలం జీవిస్తామని అనుకుంటాం, కానీ నెక్స్ట్ మినిట్ మనకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఈరోజు మనతో మాట్లాడుతున్న వ్యక్తి రేపు మనతో ఉండకపోవచ్చు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా రేపు ఏ పరిస్థితిలో ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. అందుకే మన దగ్గర ఉన్న వాటిని కోల్పోయిన తర్వాత వాటి విలువ తెలుసుకోవడం కంటే ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకోవాలి. మనల్ని ప్రేమించే వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. కోపం ఉంటే తగ్గించుకోవాలి. క్షమించాల్సిన వాళ్ళను క్షమించాలి. చెప్పాలనుకున్న మంచి మాటను రేపటికైతే అస్సలు వాయిదా వేయకూడదు. ఎందుకంటే రేపు మన చేతుల్లో లేదు. మన జీవితం మనకిచ్చిన ఒక అవకాశం మాత్రమే. ఎంతకాలం ఉంటామో తెలీదు, కానీ ఉన్నంతకాలం ఎలా జీవించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి డబ్బు కోసం జీవితాన్ని మొత్తం కోల్పోవద్దు. అహంకారం కోసం మనుషుల్ని దూరం చేసుకోవద్దు. చిన్న చిన్న విషయాల కోసం మనసును బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే చివరికి మనతో పాటు వచ్చేది ఏదీ కాదు, మనతో మిగిలేది మనం జీవించిన విధానం మాత్రమే. ఈరోజు మీకు ఒక అవకాశం ఉందనుకోండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీ తల్లిదండ్రులను పలకరించండి, మీ పిల్లలతో కొంత సమయం గడపండి, మీ జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే ప్రాణం కూడా మన సొంతం కాదు, కానీ ఆ ప్రాణంతో ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఉన్నంతకాలం కూడా మనస్ఫూర్తిగా జీవిద్దాం, మంచి జ్ఞాపకాలను మిగిల్చుకుందాం. బై ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.